ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. చాలును యేసు కృప చాలును, కృప చాలును యేసు కృప చాలును, కృప చాలును యేసు కృప చాలును. ఏమున్నా లేకున్నా, ఏ సమయమందైనా, ఏ స్థితికైనా యేసు కృప చాలును. ఏమున్నా లేకున్నా, ఏ సమయమందైనా, ఏ స్థితికైనా యేసు కృప చాలును. ప్రియులారా, నిర్దోషి అయిన యేసుక్రీస్తు ప్రభువారు దోషులమైన మనలను నిర్దోషులుగా చేటు కొరకై కలువరి శిలువలో తన నిర్దోషమైన రక్తమును చిందించి ఉన్నారు. యేసు రక్తము మనలను నిష్కళంకులుగాను, నిర్దోషులుగాను, నీతిమంతులుగాను చేయుచున్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన మహా కనికరము ద్వారా ఆయన మనలను పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా రక్షణ భాగ్యమును అనుగ్రహించి జీవ గ్రంథములో పేరు వ్రాసి ధన్యునిగా చేసి ఉన్నారు. రక్షించి వారసునిగా చేసితివే, ఏ యోగ్యత లేని నాకు యోగ్యతనిచ్చితివే. కృపచేత రక్షించి వారసునిగా చేసితివే, ఏ యోగ్యత లేని నాకు యోగ్యతనిచ్చితివే. నీ జీవ గ్రంథములో నా పేరు రాసి, నీ రాజ్య వారసునిగా నన్ను చేసినావే. నీ జీవ గ్రంథములో నా పేరు రాసి, నీ రాజ్య వారసునిగా నన్ను చేసినావే. కృప చాలును యేసు కృప చాలును, కృప చాలును యేసు కృప చాలును.